వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ కృష్ణతేజ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మన చంద్రబాబు గారికి చెప్పి డిప్యుటేషన్ మీద మన రాష్ట్రానికి వచ్చేలా చేయండి, అతన్ని నాకు కేటాయించిన శాఖలకు సంబంధించి కావచ్చు, లేదంటే నా దగ్గర ఆఫీసర్ స్పెషల్ టు ఓఎస్డీగా అతన్ని నియమించుకుంటా అని చెప్పేసి చెప్పారని మన వార్తలు చూస్తూ ఉన్నాం. మేబీ ఇంకో 1 వీక్ 10 డేస్లో వస్తాడని కూడా అంటున్నారు. అసలు ఈ కృష్ణతేజ ఎవరు ఏంటి తెలుసుకో అని చెప్పేసి మీరు చాలా మందికి ఉంది. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతనిది మన చిరువలూరుపేట గ్రామం, పట్టణం చిరువలూరుపేట. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి శివానంద్ కుమార్, అమ్మగారి పేరు భువనేశ్వరి, తాతగారు రామణనం. తాతగారు మామూలుగా వీళ్ళు హోల్సేల్ వ్యాపారం చేస్తూనే చారిటీ యాక్టివిటీస్లో ఉన్నారు. వీళ్ళు వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నాడు కదని ఈ వైసీపీ పేటీఎం ఎక్కడ మరలా నాయుడు అంటారని ముందుగా చెప్తున్నాను అంతే, ఓకేనా. తర్వాత చిన్నప్పటి నుంచి మన కృష్ణతేజకు కూడా చారిటీ యాక్టివిటీస్లో ఉంటాడు అండ్ చదువులు కూడా మంచి మెరిట్. 2009లో నర్సాపేట ఇంజనీరింగ్ కాలేజీ నుంచి సిఎస్సి కంప్లీట్ అయింది, బయటకు వచ్చాడు. దెన్ మంచి జాబ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ జాబ్ ఇవన్నీ కదా ఏదైనా చేద్దాం, దెన్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. మంచి మెరిట్ ఉంది కదా పడతానులే అని చెప్పి అసలు అనుకున్నాడు. బట్ అనుకున్న వేళ ఎఫర్ట్స్ పెట్టిన సరే అవ్వట్లా. అలా 3 అటెంప్ట్లో పడింది. 4th అటెంప్ట్ చాలా డెడికేషన్గా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యాడు, కొట్టాడు. 66వ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా వైడ్. దెన్ మన ఏపీ వచ్చింది అనుకుంటే కేరళ వచ్చింది. సో 2005లో ఆయన రాసిన సివిల్స్కి సంబంధించి రిజల్ట్ 2016లో రావడం అండ్ అక్కడ ట్రైనింగ్ ఇవన్నీ అవ్వటం. దెన్ 2017 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈయన. స్టార్టింగే ఆయనకి అలప్పి, కేరళలోని అలప్పికి సబ్ కలెక్టర్గా ఇచ్చున్నారు. ఆయన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. అనుకోకుండా 2018 వరదలు, అప్పుడు ముందుగానే నీళ్లు ఫ్లో ఎంత వస్తుంది, ఆ డ్యాముల కెపాసిటీ ఎంత, ఆ డ్యాముల సంబంధించి నీళ్లు కనుక వదిలితే దిగువ ప్రాంతాలు ఏమవుతాయి ఏంటని చెప్పేసి ముందుగా అంచనా వేసి ఆగ మేఘాల మీద బోట్లు ఎవరికైతే ఉన్నాయో అండ్ పునరావాస శిబిరం ఎవరైతే కల్పించగలుగుతారో ఏంటి, రక్షిత ప్రాంతాలు ఏమున్నాయి మొత్తం చెక్ చేసుకొని ఆగా మేఘాల మీద లోకల్ కొన్ని అధికారులు ఇన్ఛార్జ్ ఉన్న మంత్రులతో మాట్లాడుకొని లోకల్ కొన్ని వాళ్ళతో మాట్లాడుకొని 48 గంటల్లో 2.5 లక్షల మంది తరలించారు. అంతేనా, మనుషులే కాదండి, పశువులు సైతం తరలించున్నారు. ఆ తర్వాత వరదలు వచ్చాయి. అసలు వాళ్ళు ఇంకా ఏమైతే ఇల్లు కొన్ని కొట్టుకుపోయినాయి అండ్ వాళ్ళు తెచ్చుకున్న ధాన్యం అన్నీ కొట్టుకుపోయినాయి. వాస్తవానికి ఆ ప్రాంతం వచ్చేసి కుట్టునాడు అంటారు అనమాట. కుట్టునాడు కట్టునాడు, అది వచ్చేసి కేరళకి రైస్ బౌల్ లాంటిది, రైస్ బౌల్ ఆఫ్ కేరళ అంటారు దాన్ని. దెన్ మరి అప్పుడు ఎలా ఏంటి పాపం అన్నప్పుడు దాతలకు సంబంధించి ఐ ఆమ్ ఫర్ అలప్పి అనే క్యాంపెయిన్ రన్ చేసి ఫండ్స్ వచ్చేలా చేశారు. ఆ వచ్చిన ఫండ్స్తో మన ఈనాడు గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు, రామోజీరావు గారు. వీళ్ళు ఇచ్చిన డబ్బులతో కూడా ఆ అలప్పిలో ఈ కట్టునాడు ఏరియాలో ఇల్లు కట్టించారు అండ్ కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత అంతా కూడా శాబాష్ అన్నారు, ఇన్ని మెచ్చుకున్నారు. వాస్తవానికి ఎంతో సీనియర్ ఉన్న ఆఫీసర్లు సైతం వాళ్ళ వల్ల కాదనమాట. ఇతను 2017లోనే సబ్ కలెక్టర్గా ఎంట్రీ అయినాడు, 2018లోనే శాబాష్ అనిపించుకున్నాడు అందరి చేత. ఇక ఆ తర్వాత ఈయనని పర్యాటక శాఖ టూరిజం డిపార్ట్మెంట్కి మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. ఇక అక్కడ మిషన్ ఫేజ్ లిస్ట్ అని పెట్టేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఈ టూరిజం హోటల్స్ ఏవైతే ఉన్నాయో పాడుబడ్డియో బాగు చేయటం అండ్ క్యారవాన్ కేరళ అని చెప్పేసి క్యారవాన్ టైపు చిన్నవి కూడా పెట్టేసి ఫ్యామిలీస్ 2 వస్తే కేరళ మొత్తం చుట్టేసండి. ఈ క్యారవాన్లో ఫుడ్, బెడ్, ఏమంటారు వాష్రూమ్స్ లైక్ అన్ని అందులోనే ఉంటాయి. అలా మరలా పర్యాటక శాఖకి ఓ రేంజ్లో కొత్తగా హంగులెద్దాడు, అందరి సభాష్ అనిపించుకుంటా ఉన్నాడు. ఆ మూమెంట్లో అతని దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఏంటది, ఈ అలప్పిలో వెంబనాడ్ అని చెప్పేసి ఒక సరస్సు ఉంది, అక్కడ చిన్నపాటి దీవులని, అందులో కపికో రిసార్ట్స్ అని చెప్పేసి 54 విల్లాలు నిర్మించున్నారు. వాస్తవానికి తెచ్చుకున్న పర్మిషన్ ఏమో 3 ఎకరాల నిర్మాణానికి, బట్ వాళ్ళు వచ్చేసేమో 10 ఎకరాల నిర్మాణాలు చేస్తున్నారు. అది అక్రమ కట్టడం అని చెప్పేసి ఎంతోమంది పోరాడుతూ ఉంటే వాళ్ళు కొంతమంది చంపేశారు, కొంతమందిని అసలు నోరెత్తనే కూడా చేశారు. వాళ్ళ మాఫియా చెలరైపోతుంది. బట్ ఇతని దాకా వచ్చేసినప్పటికీ ఇంకా కొంతమంది 4 గట్టిగా నిలబడి ఉన్నారు. వాళ్ళతో కలిసి ఈయన అఫీషియల్ వేలో వెళ్ళి ఈ అక్రమ కట్టిన విల్లాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ డబ్బులతోనే మొత్తం కూడా కూల్చి అవతల పడేశారు. మరలా అప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయనని ఈ కేరళ ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్ కదా, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ దానికి అంటే మన దగ్గర పౌర సరఫరా శాఖ కదా, రేషన్ షాపులు అన్నట్టు వాటికి సంబంధించి. దెన్ అదే సమయంలో కరోనా వచ్చింది. దెన్ అప్పుడు ఇతను తీసుకున్న ప్లానింగ్ ఏంటంటే కరోనా లాక్డౌన్, ఇళ్ళ నుంచి బయటకు రావద్దు, ఇంటి దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. అప్పుడు ఫుడ్ కిట్ అండ్ నిత్యావసర సరుకుల కిట్ అలా రెడీ చేసి గవర్నమెంట్ నుంచే
అందరికి అన్ని అందే విధంగా చేశాడు. అప్పుడు శాబాష్ అనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ కరోనా సమయంలోనే పాపం కొంతమంది పిల్లలు అనాథలు అవటం, వాళ్ళ పేరెంట్స్ చనిపోవటం, ఇంకొంతమంది వచ్చేసి భర్తలు చనిపోయి విడోలు అవటం, ఇవన్నీ ఆయన దృష్టికి వచ్చింది. దెన్ 609 మందికి పైగా పిల్లలకి చదువు సంబంధించి ఏ లోటు లేకుండా వాళ్ళు ఉన్న చదువులు అయిపోయే వరకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాడు, ట్రస్టుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా. తర్వాత 35 మంది వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఇల్లు కట్టించినాడు. 150 మందికి ఉపాధి అవకాశాలు వాళ్ళు కల మీద నిలబడేలా చేశాడు. ఇది ఆయన. ఇక గతంలో వరదలు వచ్చినప్పుడు బోట్ రేసులను జరుగుతాయి అలప్పిలో. వరదలు వచ్చినప్పుడు జరగల, బట్ అలప్పి ఎలా ఉంది ఏంటి అని అంతా మాట్లాడుకుంటున్నారు, ఈ బోట్ రేసులు పెడతారా లేదని. 2019లో కేరళ వాళ్ళకి అల్లు అర్జున్ అంటే బాగానే ఇష్టం. ఇతని సినిమాలో మలయాళంలో బాగానే ఆడుతుంది డబ్బింగ్. సో అల్లు అర్జున్ పిలిపించాడు, సచిన్ టెండూల్కర్ పిలిపించారు. దెన్ అప్పుడు అంతా కూడా అబ్బా అసలు ఎంత భారీ వరద తట్టుకున్నా కానీ మరలా ఎంత నార్మల్ అయిపోయింది ఇదంతా అంటూ ఈ బోట్లకు సంబంధించి అందరి దృష్టి కూడా అక్కడ పడేలా చేశాడు. దెన్ ఏంటి దీని అర్థం? అద్భుతమైన కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాడు. రాజమౌళి లాంటి వాళ్ళ చేత కూడా అలప్పి గురించి మాట్లాడేలా చేశాడు. అండ్ సర్వీస్ చేయటమే నా యొక్క మెయిన్ లక్ష్యం పెట్టుకున్నాడు. ఎదుటిన్నాడు ఎవడైనా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అంతే. మంచి చేస్తే మెచ్చుకుంటారు, చెడు చేస్తే అవతల దూరం పెట్టేస్తారు, అక్రమం కట్టడం వల్ల కూల్చి అవతల పెట్టేస్తారు. దట్స్ ఇట్, అంతే. ఇంకా ఇటువంటి మూమెంట్లోనే అతనికి త్రిశూర్ జిల్లా కలెక్టర్గా అపాయింట్ చేశారు. ఈ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు మరలా అసలు పిల్లలు అన్న వాళ్ళ చదువు ఎలా సాగుతుంది అండ్ ఇందులో బాల కార్మికులు ఎవరు ఏంటి మొత్తం లెక్కలు తెస్తా పోతా ఉన్నాడు. ఈ విషయం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వాళ్ళకి తెలిసింది. అసలు ఎవర్రా అసలు ఈ పిల్లోడు 2009లో ఇంజనీరింగ్ అయిపోయింది అంటే హార్డ్లీ 36-37 ఉంటాయి. ఇతనేంటి అసలు ఈ రేంజ్లో చేయటం ఏంటి? అసలు ఖచ్చితంగా మనం అతను సన్మానించాల్సిందే, ఖచ్చితంగా అతను అవార్డు ఇవ్వాల్సిందే అని రేపు 27వ తారీఖు 29వ తారీఖు అతనికి అవార్డు ప్రదానం వస్తుంది ఢిల్లీలో. అతను పిలిపిస్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా మన కృష్ణతేజ. ఎవరి కృష్ణతేజ? మన చిరలూరుపేట అబ్బాయి. పెళ్ళయింది, విజయవాడకి అల్లుడు. విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ పి సుబ్బారాయుడు ఇతను మామగారు. ఆయన కూతురు రాగదీప, ఆమె ఆడిటర్, ఆమె ఇతని భార్య. చిలలూరుపేటకి సంబంధించి సొంతూరు, విజయవాడకు సంబంధించి అల్లుడు, కేరళకు సంబంధించి ఇప్పుడు వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు. సీరియస్లీ అండి. ఆయన ఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీవ్ అవుతున్నాడని తెలియదు, కానీ ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా బాధపడతారు, ఇంత గొప్ప మంచి మనిషి వెళ్ళిపోతున్నాడని. ఆయనని ఈ పిల్లలకు సంబంధించి వేరే దానికి వెళ్తాడు అనుకున్నప్పుడు కలెక్టర్ మామని చెప్పేసి అసలు ఈయన మీద ఎన్ని బొమ్మలు గీసి ఇచ్చారు వాళ్ళైతే పిల్లలు. సో ఇటువంటి గొప్పవాడు ఆంధ్రప్రదేశ్లో కనుక ఉంటే ఖచ్చితంగా అద్భుతం చేయొచ్చు, మనం బెస్ట్లో ముందుకు వెళ్ళవచ్చు. ఇటువంటి గొప్ప ఆలోచనలు, సిన్సియర్ అయినటువంటి వ్యక్తిని నా దగ్గర ఆఫీసర్ స్పెషల్ డ్యూటీకి అపాయింట్ చేయించుకోగలిగితే నేను అనుకున్న లక్ష్యాలకు తగ్గట్టుగా నేను పని చేయవచ్చు అని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇన్ని అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడ తీర్చుకోబోతా ఉన్నారు. ఐఎమ్ షూర్ కేంద్రానికి రిక్వెస్ట్ చేసే చంద్రబాబు గారు త్వరలో ఏపీ ఖచ్చితంగా వస్తారు మన కృష్ణతేజ. అప్పుడు ఆయన గురించి, ఆయన చేసే పనుల గురించి మరింత గొప్పగా మాట్లాడుకుందాం.